చేతినేత కార్మికులు దేశ సాంప్రదాయ సాంస్కృతికకు ప్రతినిధులు అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్ అన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చేనేత కార్మికుల ఆత్మ గౌరవ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడలి సత్యమూర్తి, రాష్ట్ర ఐటీ సెల్ ఇన్ఛార్జి డాక్టర్ మణికంఠ, యువజన సంఘం అధ్యక్షులు సాయిధన్ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పిట్ట వరప్రసాద్ మాట్లాడుతూ చేనేత రంగం దేశ సంస్కృతి సాంప్రదాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది అని, నేటి పరిస్థితులలో ముడిసరుకు ధరల పెరుగుదల, మార్కెటింగ్ లోపం, దోపిడీ, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి అని కోరారు. ముడి సరుకులపై సబ్సిడీలు పెంచాలి అని, చేనేత ఉత్పత్తులకు గ్యారంటీ మద్దతు ధర కల్పించాలి అని, నేరుగా మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు ఆరోగ్య, విద్య, సామాజిక భద్రత కల్పించాలి అని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల పోరాటానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని నాయకులు హామీ ఇచ్చారు. చేనేతను కాపాడాలి, చేనేత కార్మికుడిని నిలబెట్టాలి అంటూ సంఘీభావ నినాదాలు చేశారు. ఈరోజు చేనేత కార్మికులు ఆత్మ గౌరవ దీక్షలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ గారికి, ఈ సమావేశంలో పాల్గొన్న వాళ్ళకి మద్దతు ఇస్తడానికి వచ్చినట్టు వివిధ పార్టీల నాయకులందరికీ ముందుగా జై భీమ్, జై భీమ్. ఈరోజు చేనేత కార్మికులు చెమట రక్తంతో ఒక దారం తయారవుతుంది. ఆ దారం ఈ దేశ సంస్కృతికి సాంప్రదాయాలకి అది గౌరవప్రదంగా ఉంది. అలాంటి దారాన్ని ఈరోజు తెంచేయడానికి ఏ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు దీంట్లో చూసాం, గత 6 సంవత్సరాలుగా మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంటే ప్రభుత్వాలు ఏదైనా చేనేత కార్మికుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని మీ పాంప్లెట్ వల్ల మనకు తెలుస్తూ ఉంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మనిషికి తిండి, బట్ట, గూడు అంటారు. అందులో రెండోది అందించేది మీరే. ఈరోజు మిషన్లు వచ్చినాయి, దీన్ని మిమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నారు. నేను దుర్గా రమేష్ గారితో కలిసి కొన్ని గొడవలను పరిశీలించినప్పుడు అక్కడ వేలాది దుప్పట్లు మునిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుని ప్రభుత్వం మాకు డబ్బులు ఇచ్చినట్లయితే మీ కుటుంబాలన్నీ వాళ్ళు బాగుపడడానికి అవకాశం ఉంటుంది అని ఆయన ఆ రోజు చెప్పడంతో నేను చాలా బాధపడ్డాను. ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఎందుకుంటుంది? సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల హామీలు, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, 2 ప్రభుత్వాలే ఇక్కడ మనకున్నాయి, 2 హామీ ఇస్తాయి. అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి. మన ఓటు బ్యాంక్ గా వాడుకుంటా ఉన్నారు. ఎస్సీ బీసీలని ఓటు బ్యాంక్ గా వాడుకుంటున్నారు కానీ పూర్తిగా చేయట్లేదు. మరి రేఖారాణి గారు ఇక్కడ ఆర్టీఓగా పనిచేసింది. ఆవిడ ఎంత దుందుడుగ్గా వ్యవహరిస్తుందో, చాలా మంచిగా పనిచేస్తుంది అనుకుంటే, ఆవిడ చేనేత కార్మికులకి వాళ్ళ యొక్క నేసిన దారం ఏదైతే ఉందో, ఈ దారం ఈరోజు నల్ల దారం మళ్ళీ వేశారు. ఇది ఉరితాడు, నేతన్నలకు ఉరితాడు వేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగాలి. మనం ఏం ముష్టాడగట్లేదు. చేనేత కార్మికులు ఎవరు ముష్టాడలేదు. ఏ ప్రభుత్వాన్ని ఆత్మ గౌరవం కోసం నిలబడతా ఉన్నాం, ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాం. మేము కష్టపడ్డాం, మా డబ్బు అంతా మీ దగ్గర ఉంది, మేము సంపాదించిన డబ్బు మీ దగ్గర ఖజానాలో ఉంది, విడుదల చెయ్యండి అని అడుగుతున్నాం. కొత్తగా ఏమన్నా అడగలే. ఇచ్చిన డబ్బు ఇస్తే ఆ డబ్బులతో మళ్ళీ వడ్డీలు కట్టుకుని మళ్ళీ చేనేత ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నాం. అది కాదు, దానికంటే మెరుగ్గా మేము వస్తాం అని చెప్పారు. 25,000 రూపాయలు కుటుంబానికి ఇస్తానన్నారు. 25 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం ఇది! హామీలు, ఎలాంటి హామీలు ఇచ్చే నాయకులు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోతున్నాం. వాళ్ళు చేసే కళ్ళబోళ్ళు కబుర్లకు మనం లొంగిపోతా ఉన్నాం. మళ్ళీ మనం ఊరేస్తా ఉన్నారు. ఇప్పటి నుంచో జరగట్లేదు, ఎప్పటి నుంచో
చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంతకుముందు మా నాన్నగారు పనిచేసినప్పుడు చిన్న ఏజ్ ప్రతి ఉద్యోగి కూడా వాళ్ళ ఫెస్టివల్కి అడ్వాన్స్ పెట్టినట్టయితే వాళ్ళకి ఒక కూపన్ ఇచ్చేవారు. మీరు కంపల్సరీగా ఈ కూపన్ పట్టుకెళ్ళి చేనేత వస్త్రాలు కొనాలని. మనకి అది ఆ విషయం బట్టి ఉంటేనే లోన్ ఇచ్చేవారు, లేకపోతే ఇచ్చేవారు కాదు. ఈ ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా తీసుకెళ్లి అది కొనుక్కునేవాళ్ళం. మేము కొనుక్కున్నా ఆ బట్టలు వేసుకున్నాం, కద్దర బట్టలు నా చిన్నప్పుడు. మరి ఇప్పుడు ఏం చేస్తుందా గవర్నమెంట్? ఇప్పుడు కళ్ళు మూసిపోయిందా? ఏ విధంగా మీకు ప్రోత్సాహం ఇస్తామని చెప్తున్నది ఇదంతా కళ్ళబొల్లి మాటలు తప్పించి ఏమీ కాదు. మీరు అనుకున్న డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు 8 డిమాండ్స్ పూర్తిగా పెట్టారు. ఇది వడ్డీ తొలగింపు, అలాగే ముడిసరికి ఇవ్వాలని, ఆపుకొని తక్షణమే ఎన్నికలు జరిపించాలని, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యాపారాన్ని తక్షణమే ట్రాన్స్ఫర్ చేయాలని, సంక్షేమానికి రిబేట్ ఇవ్వాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో సరి చేసుకుని 1000 కోట్లు ఇవ్వాలని, అలా ఇచ్చే వరకు కూడా మీరు చేసే ఈ న్యాయమైన పోరాటానికి, ఆత్మగౌరవ పోరాటానికి మేము అధికారంలో లేకపోయినా అంబేద్కర్ వాదులుగా మీకు ఎప్పుడూ అండగా ఉంటామని, మీ కోరికలు నెరవేరే వరకు కూడా అంబేద్కర్ ఆశయాల కోసం మేమందరం మీకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.